పవిత్ర ఎవరినైనా ప్రేమించిందా? అవును సార్, వాళ్ళిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు సార్. నానమ్మగారు భయపడుతున్నారు. వాళ్ళని ఎలాగైనా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోకుండా ఆపమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. సరేనమ్మా, వైజాగ్లో ఉండే రిజిస్టర్ ఆఫీసులకి పోలీసుల్ని పంపించి ఎంక్వైరీ చేస్తాను. సో నీకు చెప్పాను కదా ఈశ్వరి వెంకటప్ప అని. ఈశ్వరి వెంకటప్ప, కింగ్ ఆఫ్ ఆంధ్ర. సారీ, క్వీన్ ఆఫ్ ఆంధ్ర. మంచిగా చెప్తున్నావు ప్రీతమి. సో నైస్ మీటింగ్ యూ. ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియాలో అపార్ట్మెంట్ తీసుకుని అక్కడ పాలని పెడదాం. నైజీరియా నుంచి ఒక వండర్ఫుల్ మెటీరియల్ తీసుకొచ్చాడు. మన యూత్ అందరికీ అదంటే చాలా ఇష్టం. ఒక పని చేయండి కృష్ణ గారు, వైజాగ్ సిడిఆర్ హాస్పిటల్లో నాకు తెలిసిన సైకాట్రిస్ట్ ఒకరు ఉన్నారు. ఆవిడ దగ్గర తీసుకెళ్తే తప్పకుండా నాన్నగారికి నయమవుతుంది. నాన్నగారిని మీరు తీసుకెళ్ళండి, నేను డాక్టర్తో ఫోన్ చేసి మాట్లాడతాను. తప్పకుండా తీసుకెళ్తానండి. దృష్ట్యానకాల పరిదేవితుం ఇమం ముహూర్తం దుఃఖానా ద్రక్షస్యంతం అనిందితే. మనసున్న కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే, మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే, చీకటి కమ్మినా వెలుగై ఓకదే సుందర కాండ. గజలక్ష్మి గారు, నేను జయశ్రీని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. వైజాగ్ ఎప్పుడొస్తారు? వస్తూనే ఉన్నానండి. లాస్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు మిమ్మల్ని కలుద్దామనుకున్నాను, కానీ కుదరలేదు. ఎప్పుడూ అలాగే అంటారు. ఈసారైనా వచ్చినప్పుడు కలవండి. తప్పకుండా వస్తాను. అన్నట్టు మీరు నాకు ఒక ఫేవర్ చేయాలి. చెప్పండి. భాస్కర్ రావు గారని నా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు. పాపం, ఆయనకి మతిస్థిమితం లేదు. రాజుల నుంచి రేపు మిమ్మల్ని కలవడానికి వస్తున్నారు. ఆయనకి ట్రీట్మెంట్ చేయాలి. పేషెంట్లను ట్రీట్ చేయడం డాక్టర్గా నా డ్యూటీ. ఏదో పెద్ద ఫేవర్ చేయమన్నట్టు అడుగుతున్నారేంటి? పంపించండి. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పండి. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులేమీ తీసుకోవద్దు. మీ ఫీజు నేనిస్తాను. ఫీజు సంగతి తర్వాత చూద్దాం. ముందు వాళ్ళని పంపించండి, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అజయ్. నేనప్పుడే చెప్పాను కదా, అది లేడీ కాదు కేడీ అని. పోలీసుల్ని కూడా కబడ్డీ ఆడిస్తుంది. ఇంకో లేడీని ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పా? ఆమె సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ మంచి సౌండ్ పార్టీస్. ఓ నిజంగానా? ఆ సర్కిల్ నీకు పరిచయం అయిందే అనుకో.
వేరే కస్టమర్స్ ని చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. వాళ్ళకి డ్రగ్స్ సప్లై చేస్తే చాలు, సెటిల్డ్. ఓకే ఓకే అజయ్. బట్ 50-50 గుర్తుంచుకో. ఓకే, నీకు తప్పకుండా 50% ఇస్తాను. అంటే 50% నాకు ఇచ్చే షేర్ కన్ఫర్మ్ కదా? కన్ఫర్మ్ అజయ్. దెన్ ఇట్స్ వెరీ గుడ్ డీల్. Hey, there she comes. Be careful. ఈ టాపిక్ లో నన్ను ఇన్వాల్వ్ చేయకు. నాకు దీనికి ఏ సంబంధం లేదు. ఓకే అజయ్. జాగ్రత్తగా మాట్లాడు. హాయ్. హే పవి. ఐఎమ్ సో సారీ, కొంచెం లేట్ హే అయింది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. వచ్చే దారిలో ట్రాఫిక్ చాలా హెవీగా ఉంది తెలుసా. ఎనీవేస్, She is Pavi, part of my life, and he is Paul, my 10 years old Hi. best friend. హాయ్, నైస్ టు మీట్ యు. నైస్ మీటింగ్ యూ టు. యా. దెన్ వాట్ యు డు? నేను నైజీరియా, అమెరికాలో ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తూ ఉంటాను పవిత్ర. ఆ పని మీదే దేశాలన్నీ తిరుగుతూ ఉంటాను. మా దేశం నుంచి మంచి మంచి మందులని ఇండియాకి సప్లై చేస్తూ Hey, ఉంటాను. Paul, stop all the crap, man. నిజం చెప్పేద్దాం. She's my baby. Pavi, he's a drug dealer. He sells drugs. వాట్? Yeah? Yeah, Pavi. Drugs are cocaine, heroin, and brown sugar, etc., etc. Original from Africa. Paul, ఒక శాంపుల్ తీసి తన చేతికి ఇవ్వచ్చుగా? చూస్తుంది. ఓకే అజయ్. వాట్? ఏం జరుగుతుంది ఇక్కడ? Sit down, Paul. Hey, why you getting so tense, Pavitra? ఈ మధ్య యూత్ లో ఇదంతా కామనే కదా. అజిత్ ప్లీజ్. Hey, come on, Pavi. Cool, Pavi. అజిత్, Hey, అసలు ఇలాంటివి యూజ్ చేసి ఒక్కసారి నా ప్రాణాల మీదకి తెచ్చుకోపోతే అదిగో ఆ స్నేహ అనే సని వచ్చి చుట్టుకుంది. మళ్ళీ ఈ వ్యసనంలో పడి ఇంకొకసారి నేను నెత్తికెక్కించుకోలేను. అండ్ ప్లీజ్ ప్లీజ్ డోంట్ టాక్ టు మీ లైక్ దిస్. hey, చూడు ఈ జనరేషన్ లో ఇట్స్ కామన్, జస్ట్ టేస్ట్ ఇట్. అజిత్ ప్లీజ్, నువ్వు ఇలా మాట్లాడడం నాకు నచ్చట్లేదు. మళ్ళీ అలా మాట్లాడకు. నేనేమైనా పాయిజన్ తీసుకోమన్నానా? జస్ట్ డ్రగ్, కోక్. ఒకటి కొడితే స్వర్గంకి వెళ్ళిపోతాం. యా, నో. అసలు నీ నుంచి నేను ఇది ఎదురు చూడలేదు. hey, ఇప్పుడేమైందని? ఒకసారి ట్రై చేయి పవిత్ర. ప్లీజ్ షట్ యువర్ మౌత్. నో అజిత్, ఇంకెప్పుడు నన్ను కలవడానికి ప్రయత్నించకు. గుడ్ బై. ఎందుకు నవ్వుతున్నా? కూర్చో చెప్తాను. పవిత్ర, కూర్చో తల్లి, చెప్తాను. ఐ విల్ టెల్ యు. ఓకే. అసలు ఎందుకు నవ్వుతున్నావో చెప్పు. మోహన్ చూడు ఎలా అయిపోయిందో. ఓకే, రిలాక్స్. అవును, పాల్ హీజ్ ఎ డ్రగ్ డీలర్, నిజమే. కానీ పెయిన్ కిల్లర్స్, అడ్వాన్స్ మెడిసిన్స్, ఎనర్జీ డ్రింక్స్, అలాగే క్యాన్సర్ మెడిసిన్స్ అలాంటివి అన్నమాట. నైజీరియా నుంచి తీసుకొచ్చి అమ్మేవి ఇవే. నిన్ను హే పవి, చంపేస్తాను. ఇంకెప్పుడు ఇలా ప్లే చేయకు. నేనెంత భయపడ్డానో తెలుసా? కమ్ ఆన్ అజిత్. సారీ. ఇట్స్ ఓకే. కమ్, లెట్స్ స్టార్ట్ అవర్ డిన్నర్. అవునవును, ఆకలిగా ఉంది. ఓకే, లెట్స్ గో. యా, డిన్నర్కి వెళ్తాం. అసలే మాడిపోతున్నాడు. కమ్ ఆన్. యా.
9 గంటలకు అపాయింట్మెంట్. డాక్టర్ గారు ముందే వస్తాన్నారు. అవునవును దిగండి నాన్న. అవును, మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. ఇప్పుడే హాస్పిటల్కి వచ్చాం. అవును, ఇదిగో ఒక డబ్బులు. లోపలికి పదండి. రండి మావయ్య, పదండి జాగ్రత్త. నాన్న, చెప్తాను. లోపలికి వెళ్దాం. నేను రాను, నేను మా ఇంటికి వెళ్ళిపోతాం మావయ్య గారు. పదండి. ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? డాక్టర్ గారిని చూసి వెళ్ళిపోదాం. ఊరుకోండి మీరు. తీసుకొస్తాను మావయ్య గారు, మంచిగా తీసుకొస్తాను. తీసుకొస్తారు. కూర్చోండి, జాగ్రత్త, నాన్న, 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 కూర్చోండి. ఇక్కడ కూర్చోకూడదు నాన్న, ఇది దారి. ఇది వెళ్ళే దారి అక్కడ మావయ్య. కూర్చోండి. అక్కడ కూర్చుంది రండి. అక్కడ కూర్చోండి, రండి. రండి, లేవండి, అక్కడ కూర్చుందరు గాని, లేవండి. వాణి అక్కడ కూర్చోబెట్టు. కూర్చోండి. అల్లుడు ఇంటికి వెళ్ళిపోదామయ్యా. వెళ్ళిపోదాం మావయ్య గారు, చూపించుకొని వెళ్ళిపోదాం. సరే సరే, నేను మంచుని తీసుకొస్తాను. జాగ్రత్త, తొందరగా రండి. వచ్చేస్తాను. తీసుకొస్తాను నాన్న, తీసుకొచ్చేస్తారు. నీళ్ళు రాలేదు. ఇదిగో, ఇదిగో మా నీళ్ళు. తీసుకొచ్చేస్తారు. తాగండి, తాగండి. తాగండి, జాగ్రత్త, చిన్నగా. మెల్లగా 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 మెల్లగా. హాస్పిటల్లో ఉండదు, ఆ, ఊర్లో ఉంటుందని చెప్పావుగా. అవునన్నా, వాణి, బయట చెప్పాను. లోపల చూద్దాం. మీరు లేవండి, లేవండి, చెప్తాను. మావయ్య గారు, లేవండి, మావయ్య గారు, లేవండి నాన్న. రానయ్యా. లోపలికి ఒకసారి వెళ్దాం. లేవండి. రండి. రానంటే తీసుకెళ్ళు. లేదు, ఇంజెక్షన్ ఏం అలాంటిది చేయరు ఏం లేదు మావయ్య నాన్న, గారు. మీరు రండి. రండి. డాక్టర్ లక్ష్మి గారు ఉన్నారండి. అపాయింట్మెంట్ తీసుకున్నారండి? తీసుకున్నాం సిస్టర్, ఇవాళే రమ్మని చెప్పారు. మీ పేరేమిటండి? రాజమండ్రి నుంచి భాస్కర్ రావు అని చెప్పండి. ఒక్క నిమిషం ఉండండి. రండి మావయ్య. సరే మేడం, రాజమండ్రి నుంచి భాస్కర్ రావు అనే పేషెంట్ వచ్చారు. ఓకే మేడం, ఓకే. మేడం కొంచెం బిజీగా ఉన్నారండి, మీరు కూర్చోండి, నేను పిలుస్తాను. అలాగే సిస్టర్. రండి నాన్న. రండి మావయ్య. సరే ఓకే మేడం. డాక్టర్ సార్, ఎందుకయ్యా? డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మన్నారు. తిన్నగా వెళ్ళి లెఫ్ట్కి తిరగండి. అలాగే. సరే. నమస్కారం నమస్తే అండి. డాక్టర్. నమస్కారం.
మా మావయ్య గారి మానసిక పరిస్థితి ఏం బాగలేదు. మిమ్మల్ని కలవమని జయశ్రీ గారు చెప్పారు. జయశ్రీ గారు నాతో ఫోన్లో మాట్లాడారు. మీ గురించి అంతా చెప్పారు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటాను. కూర్చోండి. మావయ్య గారు కూర్చోండి. వద్దు, కూర్చోండి మావయ్య గారు. కూర్చోను. పర్వాలేదు, రండి. మా అమ్మాయిని ఎక్కడ పంపించారా? చెప్పరా 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 ఎక్కడ పంపించావు? చెప్పు. నువ్వే పంపించావు. ఈ మధ్యన ఎక్కువగా ఇలాగే ప్రవర్తిస్తున్నారు డాక్టర్ గారు. మా చెల్లెలు చనిపోయింది, అయినా సరే దాన్ని ఇక్కడ చూశాను అక్కడ చూశాను అని చెప్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి ఇంట్లోంచి వెళ్ళిపోతారు, 4-5 రోజుల తర్వాత మళ్ళీ వస్తారు. ఆయన పరిస్థితి చూస్తుంటే భయంగా ఉంది డాక్టర్ గారు. మీరేం భయపడాల్సిన అవసరం లేదమ్మా. మీ చెల్లెలు చనిపోవడంతో షాకు గురై ఆయన అలా ప్రవర్తిస్తున్నారు. తొందరలోనే ఆయన్ని మామూలు మనిషిని చేసే పూచి నాది. మీరు ధైర్యంగా ఉండండి. భాస్కర్రావు గారు రండి రండి వెళ్ళండి మావయ్య. రండి. మా అమ్మాయిని చూపిస్తారా? చూపిస్తాను. రండి. సరే. సారీ పాల్, డ్రగ్స్ గురించి చెప్పగానే పవిత్ర టెంప్ట్ అవుతుందనుకున్నాను, కానీ తను నో చెప్పింది. నో ప్రాబ్లం అజయ్, వేరే క్లయింట్స్ చూసుకుందా. చెప్పాను కదా పాల్, మనం పవిత్రని క్లయింట్ చేసుకుంటే వేరే క్లయింట్స్ ని వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. పవిత్ర ఒక పావురం లాంటిది పాల్. దానికి ఎర్రవేసి గాలిలోకి వదిలితే 100 కొద్ది పావురాల్ని తీసుకొస్తుంది. పవిత్ర ఫ్రెండ్స్ అందరూ మన క్లయింట్స్ అయి ఉండేవాళ్ళు. డోంట్ వరీ అజయ్, పవిత్ర ఏదో మూడ్లో ఉండి డ్రగ్స్ వద్దనంతే. ఆల్రెడీ డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి టేస్ట్ చూపించామంటే వదిలిపెట్టదు. నువ్వు ఒక పని చేయి, ఒక పార్టీ అరేంజ్ చేసి పవిత్రుని తన ఫ్రెండ్స్ ను ఇన్వైట్ చేయి. కూల్ డ్రింక్స్ లో అందరికీ డ్రగ్స్ ను కలిపిద్దాం. ఆ తర్వాత అందరూ మన చుట్టూనే తిరుగుతారు. అలా ఉంది ప్లాన్. గుడ్ ఐడియా పాల్. తొందరలోనే పార్టీ అరేంజ్ చేస్తాను.
ఒడ్డున వంచన చేరితే సుందర కాండలే చీకటే కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర కాండ. For advertisements, please contact Sprint Telefilms Private Limited, Thakur Mansion Lane, Somajiguda, Hyderabad.